మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ప్రాంగణం నందు పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని భారీ బహిరంగ సభ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి అదోని శాసనసభ్యులు గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. ఈ సభలో టీఎంటీ జైర్ అలీ మాట్లాడుతూ మా గ్రామానికి మండలం కేంద్రంగా ప్రకటించాలని, మండల కేంద్రంగా కావాల్సిన అన్ని అర్హతలు మా గ్రామానికి ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి ఇటు ప్రభుత్వ అధికారులు అటు పాలకులు మా గ్రామ ప్రజల మీద దయ ఉంచి మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని శిరస వహించి నమస్కరించుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నేను అదోనిని 4 మండలాలుగా విభజించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉత్తరాలు రాశానని, ఆయన కొంతమంది రాజకీయ నాయకులు మన స్వార్థాల వల్ల మండలాలు విభజన అవసరం లేదని మాట్లాడుకుంటున్నారని, అది ఏమైనా అదోనిని జిల్లా చేయాలి, పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తూ మరో 2 మండలాలు ప్రకటించాలి అనే నా సంకల్పమని మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో అదోని నుంచి వచ్చిన కూటమి నాయకులు పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని పక్కన గ్రామ ప్రజలు, ఎంపీటీసీలు, సర్పంచులు మద్దతు తెలిపారు. ఇవన్నీ కూడా భరించి కూడా నేను ఒకే మాట నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఒకే మండలానికి ఇచ్చి 1 నెల రోజుల సమయం ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పినారు. మీరు అనుకున్నారు మండలం ఒకటే అయిపోలేదు, నెల రోజుల సమయం పూర్తి కాలం. మరుసటి రోజే నేను మళ్ళీ మంత్రులకు అందరికీ మాట్లాడుతా ఉన్నాను. మరుసటి రోజే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు. అయ్యా నేను అడిగింది 4 మండలాలు, పెద్ద హారివారం, పెద్ద తుమ్మలంతో పాటుగా ఇంకొక 2 మండలాలు తప్పనిసరిగా ఉంటారు అని స్పష్టంగా చెప్పినా. ఆ రోజు జిల్లా కావాలని చెప్పినాను, కానీ నోటిఫికేషన్లు ఇలా వచ్చింది, దీన్ని సరిచేయండి అని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ మంత్రి గారికి ఉత్తరం రాశాను. ఫోన్లో మాట్లాడుతా ఉన్నారు రోజు, దయచేసి మీరు దీన్ని మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. అయ్యా మీ అందరికీ ఎవరే చెప్తా ఉన్నా, ఈరోజు నేను ఇంటి దగ్గర ఉంటే సాయంకాలం 16 గ్రామాల ప్రజల నుంచి వచ్చామని చెప్పి కొంతమంది వచ్చినట్టు కలిసినారు. ఏమంటే మాకు ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడో కల్పించారు, మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే. ఒక మండలాన్ని కూడా చక్కగా చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉన్నాయని తెలియని వాడు గ్రామాల గురించి రాసి పంపిస్తే ఇలాగే ఉంటది. ఎవరో అధికారి నేను చెప్తానే ఉన్నా, అయ్యా గ్రామాలకు పోవాలా, విభజన చేసేటప్పుడు తప్పనిసరిగా గ్రామ పెద్దల్ని కలవాలా, అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని పోవాలా. ఇది మా ఇంట్లో పెళ్లి కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లి కాదు, ప్రజలకు సంబంధించిన అంశం. ప్రజల ముందు పెట్టాలా, ప్రజల ఆమోదం తీసుకోవాలి. ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సర్ది చెప్పాలా. ఇవన్నీ చేసిన తర్వాత విభజన నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈరోజు ఏమైంది, మండలంలో నోటిఫికేషన్ వచ్చిందని ధారివాడ ప్రజలు, మా గ్రామాల దాంట్లో కలపద్దని ఇంకో 16 గ్రామాల ప్రజలు, అయ్యా మా పేరే లేదని పెద్దతుమ్మలం ప్రజలు, ఎక్కడ పోతామో ఏం తెలియక మాకు ఏమీ లేదు కొంతమంది. ఇలా మనమో మధ్య నేనని 4 మండలాలు అడిగితే వీళ్ళు చేసిన రాజకీయ నాయకులంతా కలిసి వాడిని రెచ్చగొట్టి వీడిని రెచ్చగొట్టి వాడిని గిల్లి వీడిని గిల్లి, నువ్వు ఆ ప్రెస్ మీట్ పెట్టు, ఈ ప్రెస్ మీట్ పెట్టు, అట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు విజయవాడకు పోవడం, హైదరాబాద్కు పోవడం, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ, ఓరే పిచ్చోళ్ళారా. ఆ పనేదో
4 మండలాలు తేవడానికి అంత శ్రమ పడితే సరిపోతుంది కదా. ప్రజల మీద మీకు ఏమైనా కక్ష? ఇదే కష్టం, ఈ రాజకీయాలు చేసే కష్టం, కుట్రలు చేసే కష్టం, గ్రూపులు చేసే కష్టం, జనాల్ని ఏదో రకంగా రెచ్చగొట్టే కష్టం. ఈ కష్టం ఏదో మండలాల కోసం పడితే అందులో ఒక్క మాట మీదకి వస్తే 4 మండలాల పరిగెత్తుకుని రావా. మీకు రాజకీయాలు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా తేల్చుకోవాల్సిన సమయం. ఎంతసేపు రాజకీయాలు దేనికోసం ఉపయోగపడాలంటే ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి. రాజకీయాలు ప్రజలను అణిచిపెట్టడానికి కాదు, ప్రజలను దోచేయడానికి కాదు. అమాయకమైన ప్రజలు భయపడుతూ ఉంటారు, ఆశగా ఉంటారు, ఏదో చేస్తాననే గుంపెడు మంచి ఆలోచనతో ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దాని కాదని ఈరోజు ఇన్ని రాజకీయాలు అవసరమా అని అడుగుతాం. ఆదోని ప్రజలందరూ ఒకే రిక్వెస్ట్ చేస్తాను, ఒకటే అభ్యర్థిస్తాను, చేతి ఎత్తి మొక్కి అభ్యర్థిస్తాను. అందరూ ఒకే మాట మీదకి రండి, ఒకే మాట మాట్లాడండి. ఎవరు కొట్టుకోవాల్సిన పని లేదు, ఎవరు ఒకరినొకరు దూషించుకోవాల్సిన పని లేదు, వాళ్ళ కొట్టు వీళ్ళ కొట్టు అని మాట్లాడాల్సిన పని లేదు. అందరూ ఒకే మాట మీద ఉన్నాం. 4 మండలాలు ఆదోని జిల్లా అనే ఒక్క మాట మీద నిలబడితే సాధింపులు వచ్చే బాధ్యత నేను తీసుకోవస్తా. మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యమైన ఉద్దేశం ప్రతి పిల్లవాడి నుంచి యువకుడి నుంచి ముసలి తాత వరకు 39 సంవత్సరాల కల్లా ఒకటే మాది, పెద్ద తుమ్మలం మండలం చేయాలి అని. ఇది సాధారణంగా 1987లోనే మాకు రావాలి. అప్పుడే వచ్చి మా చేతికి అంది రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, యువకులకు ఇప్పట్లో తెలియదేమో కానీ అప్పట్లో ఎంతో పోరాడినాం. కానీ రాజకీయ శక్తుల వలన మా గ్రామం మండలానికి దూరమైంది. ఇప్పుడు ఈ అవకాశం మా యువకులు, మా గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో ఏకమై మండలం సాధించే వరకు వదలకూడదని తీర్మానం చేసుకున్నాము. మా ఈ సంకల్పానికి ప్రతి ఒక్క పార్టీ నాయకులు మాకు అండదండగా ఉంటే ఇదేం పెద్ద అసాధ్యమైనదేమీ కాదు. ఎందుకంటే నాయకులతోనే మాకు సహకారం కావాలి. మీ సహకారం వల్ల మా గ్రామం మండలం అయితే ప్రతిదీ సౌకర్యం ఉంటుంది. ఇంకొకటి, సౌకర్యానికి అనుకూలమైన గ్రామం ఏదైనా ఉంది అంటే మండలానికి ఫస్ట్ పెద్ద తుమ్మలం. మన పోలీస్ స్టేషన్ పరిధిలో 15 పల్లెలు ఉన్నాయి. అలాగే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు గవిగట్టు, పీకలగొట్టు, బాపులదొట్టి, పులికనుమ, చిన్న తుమ్మలం. ఈ గ్రామాలన్నీ తీసుకుపోయి పెద్ద కడుపులో ఉన్నాయి. వాళ్ళ తంటలు 39 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు వాళ్ళు. ఇంకొకటి, ఆ 1987లో కూడా చాలా ఇప్పుడు దూరం ఉన్న గ్రామాలు ఏ విధంగా అల్లాడుతున్నారో వాళ్ళు చాలా బాగా ఇది చేస్తారు. మేము పోరాడినాము, కానీ రాజకీయ శక్తి ముందు మేము గెలవలేకపోయినాము. ఇప్పుడు మాకు రాజకీయ శక్తి అండదండలు ఉన్నాయి, మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మా యువకుల్లో అందరికంటే బాగుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలతోనే ఏదైనా మేము సాధించుకుంటాం.